హలో గైస్, హౌ ఆర్ యూ ఆల్? సో మన ఛానల్లో అయితే చాలా డేస్కి ఒక కుకింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అండ్ మన వంట వచ్చేసి హాంఫట్ అన్నట్టు ఈజీగా అయిపోతాయి. ఇది పెద్ద పెద్ద టాస్క్ అనేటట్టు అయితే ఏం ఉండదు. సో నైట్ మిగిలిపోయిన రైస్ తోటి నేనైతే కూరగాయలు ఏం లేవు అని చెప్పేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. సో దానికోసం కొంచెం ఆయిల్ వేసి, ఆవాలు జీలకర్ర వేసి, పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఒకేసారి కలిపేసేసుకుని ఒక పని అయిపోతుంది. అండ్ ఈవెన్గా మనకి మంచిగా రోస్ట్ అవుతుంది అనమాట. అది వేసిన తర్వాత కొంచెము సాల్ట్, ఇంకొంచెం అల్లం వేసేసి అది ఒక పక్కన కొంచెం ఉడుకుతూ ఉంటుంది కదా. ఆ లోపు మనం ఈ అన్నాన్ని మంచిగా ఇట్లా కలిపి పెట్టుకోవాలి, చిదుముకోవాలన్నట్టు. నైట్ వండింది కదా అట్లనే ఉండిపోతుంది. కొంచెం ఇట్లా అన్నం అంతా విప్పుకోవాలి. సో మనకి ఈజీగా అయిపోతుంది అన్నమాట. మల్టీ టాస్కింగ్ చేయాలి కదా మనం అప్పుడప్పుడు. సో అట్లా అయిపోయింది. అండ్ నెక్స్ట్ కొంచెం పసుపు వేస్తున్నాను. దీంట్లో పచ్చిమిర్చి వేస్తున్నాం కదా, మనము సాల్ట్ వేసేసాం ఫస్టే. అండ్ కారం పొడి వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ ఫ్రైడ్ రైస్కి మాత్రం కారం పొడి వేస్తేనే టేస్ట్ ఉంటుంది. అది కొంచెం మగ్గిన తర్వాత కారం పొడి వేసిన వెంటనే జస్ట్ ఒక హాఫ్ నిమిషంలోనే అది సిమ్లో ఉంచి కారం వేసి వెంటనే మనము ఎగ్స్ అయితే పగలగొట్టేసేయాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆయిల్లో కారపొడి వేస్తే తొందరగా మాడిపోతుంది, మొత్తం నల్ల పడిపోతుంది. సో అట్లా కాకుండా ఉండాలంటే తొందరనే మనం ఏదైతే చేస్తున్నామో, ఏ వంట చేసినా దానికి సంబంధించిన వేసేసుకోవాలి. ఎగ్స్ అయితే వేసేసిన కొంచెం ఇట్లా చిరుముకునేదాకా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి మనం ఎగ్స్ని ఎప్పుడైనా సరే ఎగ్ ఫ్రైడ్ రైస్కి. సో అట్లా అయితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. అండ్ మనం ప్రతి ముద్దలో మనకి చిన్న చిన్న ఎగ్ పీసెస్ అయితే వస్తాయన్నమాట. అడగంటకుండా ఇట్లా కొంచెం జాగ్రత్త పడుతున్నా. అండ్ ఇంకొకటి, మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పాత సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసేయండి, ఓకేనా? రైస్ వేసేసిన తర్వాత కొంచెము అడిగెల్లా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే మీద మీద కలిపితే అన్నం అంతా ఈవెన్గా స్ప్రెడ్ కాదు, దానికి కారం పట్టదు కదా, మంచిగా ఉంటుంది. మొత్తం అడిగెల్లా కలుపుకుంటే రైస్ అయితే మొత్తం మీద కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే ఎంత బాగా వచ్చిందో తెలుసా. కొన్ని వంటలు ఎంత సింపుల్గా చేస్తే అంత మంచి రుచిగా ఉంటుంది అన్నమాట. సో ఇట్లా పచ్చిమిరపకాయని అన్నంలో పెట్టుకుని నంచుకొని తింటే ఎంత మంచిగా ఉంటుందో ఒకసారి మీరు ట్రై చేయండి, ఓకేనా? సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.